హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు దిస్ ఇస్ రాజు ఛానల్. ఫ్రెండ్స్, ఎస్ఆర్హెచ్ వర్సెస్ జీటీ రీఫండ్ ఇంకా అందరికీ రాలేదు. కొంతమందికి ఆల్రెడీ రీఫండ్ అనేది వచ్చేసింది. నా ఫ్రెండ్కి కూడా రీఫండ్ అనేది వచ్చేసింది. ఇంకా రీఫండ్ ఎవరైతే రాలేదో వాళ్ళు వచ్చేసి ఒక మెథడ్ అయితే ఉంటుంది. ఆ మెథడ్ని మీరు ఫాలో కావండి. అది చాలా సింపుల్ ఉంటుంది, అది అందరికి తెలిసిందే కూడా ఆల్రెడీ. మీరు ఫేస్బుక్ మెసెంజర్ యాప్ ఉంటుంది కదా, దాన్ని ఇన్స్టాల్ చేసుకోండి. దాన్ని ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత మీరు సెర్చ్లో మీరు పేటిఎం అని చెప్పి సెర్చ్ చేయండి. మీకు పేటిఎం పక్కన అఫీషియల్గా మీకు టిక్ మార్క్ అయితే కనిపిస్తుంది. దాన్ని ఓపెన్ చేయండి. దాన్ని ఓపెన్ చేసిన తర్వాత మీరు ఒక మెసేజ్ రాయాల్సి ఉంటుంది. మీరు ఇంగ్లీష్లో రాయండి, నాకు ఎస్ఆర్ వర్సెస్ జీటీ మ్యాచ్ రీఫండ్ రాలేదు, మ్యాచ్ క్యాన్సిల్ అయింది, 7 డేస్లో ఇస్తున్నారు, ఇంకా రాలేదని చెప్పేసి మీరు ఒక మెసేజ్ అయితే రాయండి, వాళ్ళకి పంపించండి. పంపించిన తర్వాత వాళ్ళ దగ్గర నుంచి మీకు ఒక మెసేజ్ అయితే వస్తుంది. అది ఏమొస్తుందంటే మీ ఆర్డర్ ఐడి, ఏదైతే మీరు టికెట్లు బుక్ చేసుకుంటారు కదా, టికెట్లు బుక్ చేసుకున్నప్పుడు మీకు ఆర్డర్ ఐడి అనేది ఒకటి వస్తుంది. ఆర్డర్ ఐడిని అక్కడ వాళ్ళు అడుగుతారు. లేదంటే మీ పీడిఎఫ్, ఏదైతే మీకు పీడిఎఫ్ వస్తుందో, మెయిల్కి వస్తుందో పీడిఎఫ్, ఆ పీడిఎఫ్ని అయితే వాళ్ళకి పెట్టండి. అది పెట్టిన తర్వాత వాళ్ళు అక్కడ మొత్తం డీటెయిల్స్ చెక్ చేసిన తర్వాత మీ అమౌంట్ అనేది మీ అకౌంట్లోకి రీఫండ్ అయితే చేస్తారు. మీకు ఇట్లా చేస్తే ఏంటంటే మీకు ఇంకా ఎవరికైతే రీఫండ్ రాలేదో ఆ రీఫండ్ వచ్చేసి మీకు ఫాస్ట్గా రీఫండ్ అయితే అయిపోతుంది. మీరు ఈ ప్రాసెస్ అయితే ఫాలో కండి, మీకు రీఫండ్ అయితే వచ్చేస్తుంది. మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. రీఫండ్ వచ్చేసి ఆటోమేటిక్గా కూడా వచ్చేస్తుంది. వాళ్ళు ఆల్రెడీ ప్రాసెస్ చేస్తున్నారు రీఫండ్ గురించి. మీరు ఎట్లాంటి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. మీ ఒక్క రూపాయి కూడా ఏడికి పోదు పేటిఎం వాళ్ళ దగ్గర నుంచి అయితే. మీరు ఇంకా రీఫండ్ రాకపోతే ఇప్పుడు నేను చెప్పినాను కదా, మీరు ఫేస్బుక్కి వెళ్ళండి. ఫేస్బుక్ మెసెంజర్ యాప్ ఉంటుంది, అదే మెసెంజర్ ఉంటుంది కదా, మీకు ప్లేస్టోర్లో దొరుకుతుంది ఫేస్బుక్ మెసెంజర్ యాప్. ఆ మెసెంజర్ యాప్ని డౌన్లోడ్ చేసుకొని లాగిన్ అయిన తర్వాత మీకు పేటిఎం ఉంటుంది. పేటిఎంని ఓపెన్ చేసి మీకు మెసేజ్ పెట్టండి. వాళ్ళకి మెసేజ్ పెట్టిన తర్వాత పీడిఎఫ్ అడుగుతారు. ఆ పీడిఎఫ్ లేదంటే ఆర్డర్ ఐడి రెండింటిలో ఏదో ఒకటి అడుగుతారు. వాళ్ళకి పంపించేస్తే వాళ్ళు చూసుకొని మీకు అమౌంట్ అనేది రీఫండ్ అయితే చేస్తారు. ఫ్రెండ్స్, మీరు ఈ ప్రాసెస్ అయితే ఫాలో అవ్వండి, మీకు రీఫండ్ అనేది వచ్చేస్తుంది. మీకు అప్డేట్ నచ్చుంటుంది. అప్డేట్ వస్తే వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, అట్లనే ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి.